హలో అందరికీ వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. సో నిన్న నైట్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కి తిరుపతి అయితే వచ్చేసామండి. మార్నింగ్ 7 కల్లా తిరుపతి వచ్చేసాము. సో వచ్చాక వెంటనే తిరుమల అయితే వెళ్ళలేదు మేము. సో రైల్వే స్టేషన్, తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసానికి అయితే వెళ్ళాము. సో అక్కడ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరదాంలే, మాకు రిపోర్టింగ్ ఎలాగో 12 కదా, ముందే మనమేమి ఫ్రెష్ అవ్వకుండా పైకి వెళ్ళిపోతే అక్కడ మనకి వెళ్ళంగానే రిజిస్ట్రేషన్ అనేది ఏమి అవ్వదు. అండ్ లాకరు, బెడ్ అవన్నీ కూడా ఏమి ఇవ్వరు కదా, పైన వెయిట్ చేయటం ఎందుకు, చక్కగా ఫ్రెష్ అయిపోయి వెళ్దాము అని చెప్పి కిందనే విష్ణు నివాసంలో చక్కగా స్నానాలు అవి చేసేసి కాఫీ టిఫిన్ అవన్నీ కానిచ్చేసి ఇంకా చక్కగా జీప్ మాట్లాడుకుని పైకి అయితే వెళ్ళాము. ఇదిగోండి చక్కగా మేమిద్దరం ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇంకా జీప్ మాట్లాడుకుని అలిపిరి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అంతా లగేజ్ చెకింగ్ ఉంటుంది కదా, సో ఇక్కడ చిన్న క్లిప్ ఒకటి తీశాను అనమాట. నేను తిరుమల సేవకి వెళ్ళడం ఇది రెండోసారి అండి. సో నేను 7 సార్లు వెళ్ళాలి సేవకి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో ఇంకా 5 టైమ్స్ వెళ్ళాలన్నమాట. సో చూద్దాము మనల్ని స్వామివారు ఇంకో 5 సార్లు రప్పించుకుంటారో లేదో. సో ఏదైనా కూడా మనము 60 సంవత్సరాల లోపు వరకే సేవ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మనము తిరుమల కొండపైకి వెళ్ళేటప్పుడు అండి వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది కదా. అయినా నేను ఎక్కువ కవర్ చేయలేకపోయానండి, ఎందుకంటే నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఆ టర్నింగ్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి కదా, సో నాకు అది తిప్పుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో చాలా వరకు నేను కళ్ళు మూసుకునే ఉన్నాను. సో ఇంకా మేము వచ్చేసాము, కింద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. 2nd ఫ్లోర్లో మాకు అలాట్ చేశారనమాట. సో ఇదిగోండి ఇలా ఉంటాయి బెడ్స్, బంక్ బెడ్స్ అంటారు, పైన కింద ఉంటాయి. సో పైన అయితే చక్కగా గాలి వస్తుందండి, కింద వాళ్ళకి మాత్రం కొంచెం గాలి తక్కువగా వస్తుంది. సో నాకైతే పై బెడ్డే వచ్చింది. ఇదిగోండి రూమ్ నెంబర్ 302 36 అని ఉంది చూసారా, ఇదైతే నాదనమాట. 36 పైన లాకర్ నెంబర్ కూడా 36 వస్తుంది. సో బెడ్ పైన మనకి బెడ్షీట్స్, పిల్లోస్ అవేం లేవు కదా, ఆల్రెడీ అంతకుముందు సేవ చేసిన వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో అవి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఫ్రెష్గా ఉతికిన బెడ్షీట్స్ అవి వేస్తారనమాట, పిల్లోస్ అవన్నీ కూడా. ఇంకా సరే వాళ్ళు ఇంకా వేయలేదు. అదేంటో ఫస్ట్ రోజు ఎవరికి డ్యూటీ పడలేదు, నాకే ఫస్ట్ రోజు డ్యూటీ పడింది. సో మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయ్యి లంచ్ చేసి వచ్చేసరికి నాకు కాల్ వచ్చేసింది అనమాట, మీకు తిరునామం సేవ పడింది రండి 1 to 6 అని చెప్పి కాల్ చేశారు. సో ఇంక వెంటనే స్నానం చేసే ఉన్నాం కాబట్టి యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోయాను. నా డ్యూటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి నేను మాడవీధుల్లోకి అయితే వచ్చాను. సో ఇక్కడ కూర్చున్నారు చూసారా, వీళ్ళంతా కూడా స్వామివారికి హారతి ఇవ్వడానికి కూర్చున్నారనమాట. రోజు సాయంత్రం పూట మాడవీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారండి. సో నేను ఎలాగో ఇండివిజువల్గానే వెళ్ళాను కాబట్టి ఒకదాన్నే వచ్చాను. తనకి వేరే టైమింగ్స్ పడినాయి, నాకు వేరే టైమింగ్స్ పడినాయి అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా ఇండివిజువల్గానే వెళ్ళేదాన్ని. సరే అని హారతి ఇవ్వటానికి వాళ్ళందరూ కూర్చున్నారు కదండి, నేను కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నాను అనమాట. అయితే ఇంతలోకి ఒక పోలీస్ ఆయన వచ్చారు, వచ్చి అమ్మ మీరు హారతి ఇస్తున్నారా అని అడిగారు నన్ను. లేదండి అన్నాను. అయితే హారతి ఇచ్చేవాళ్ళు మాత్రమే ఉండాలమ్మా ఇక్కడ, మిగతా వాళ్ళు ఆ గేట్ లోపల ఉండాలి అని చెప్పారు. సో ఇంకా ఎందుకులే డిస్కషన్ అని చెప్పి నేను బయటకు వెళ్ళిపోయాను అనమాట. ఇంతలోగా ఒక అమ్మాయి అనమాట, సేవ చేసే అమ్మాయి, యూనిఫామ్లోనే ఉంది. తను వచ్చి ఏమండి మీరు హారతి ఇస్తారా, నేను ఇవ్వకూడదంట, మా సిస్టర్ డెలివరీ అయింది, ఇంటికి ఫోన్ చేస్తే చెప్పారు నేను ఇవ్వకూడదు, మీరు ఇవ్వండి అని చెప్పి నా చేతిలో హారతి పళ్ళెం అయితే పెట్టేసింది. సో ఇంకా మళ్ళీ ఆ హారతి పళ్ళెం తీసుకుని మళ్ళీ నేను మాడవీధుల్లోకి ఎంటర్ అయ్యాను. సో ఇంకా నాతో పాటు ఇంకా పక్కన కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా మీరు చాలా అదృష్టవంతులండి, పోలీస్ ఆయన వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమన్నా కూడా మళ్ళీ స్వామివారు మిమ్మల్ని రప్పించుకుని మీ చేత్తో హారతి ఇప్పించుకున్నారు అని చెప్పి చాలా అందరూ అన్నారనమాట. నాకైతే అసలు ఎంత సంతోషం వేసిందో. చక్కగా ఇంకా ఇలా స్వామివారి ఊరేగింపు వచ్చింది, చక్కగా హారతి ఇచ్చి ఆ ప్రసాదాలు, ప్లేట్లో ప్రసాదం కూడా ఉంది, అదంతా కూడా అక్కడ చుట్టుపక్కల అందరికీ పంచాను.
నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదే హ్యాపీ మూమెంట్‌తో ఇంకా రూముకి వెళ్ళి నా పక్క బెడ్ వాళ్ళతో చెప్పాననమాట. స్వామివారికి హారతి ఇచ్చాను మాడవీధుల్లో అని. సో, ఇంక వాళ్ళు కూడా మీరు చాలా అదృష్టవంతులు రోజా గారు. మొదటి రోజే స్వామివారు మీతో సేవ చేయించుకున్నారు. సేవ చేయించుకోవటమే కాకుండా సాయంత్రం హారతి కూడా ఇప్పించుకున్నారు అని చెప్పి అనేసరికి ఇంక నాకు అసలు ఎంత హ్యాపీ అనిపించిందో, ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చేసినట్టు అనిపించిందనమాట. సో, ఇలా అనమాట నా ఫస్ట్ డే సేవ అనేది చాలా సంతృప్తికరంగా, చాలా సంతోషంగా కంప్లీట్ అయ్యింది.